నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. మహిళలను సంతోషంగా ఉంచడం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అది ఒక అలవాటు, ఒక జీవన విధానం. ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, భావోద్వేగాలు ఎదుర్కొంటుంది. ఇంటి పని, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు ఇలా అనేక పాత్రలు పోషిస్తూ తనను తాను మర్చిపోతుంది. అందుకే ఆమె సంతోషంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు జీవితంలో ఉండాలి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా సులభంగా అర్థమయ్యే విధంగా చూద్దాం. మొదటిగా నో చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది మహిళలు ఎవరో అడిగితే తిరస్కరించలేక సరే అని చెప్పేస్తారు. ఇది కొన్నిసార్లు వాళ్లకు మానసికంగా, శారీరకంగా అలసటను తెస్తోంది. ఇది అందరికీ నచ్చాలనే భావనతో తన సౌకర్యాన్ని త్యాగం చేయడం సరైంది కాదు. అవసరమైనప్పుడు ఇది నాకు సాధ్యం కాదు అని ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం. నో చెప్పడం వల్ల మనం మనసుకు శాంతి పొందగలం, అనవసర ఒత్తిడిని దూరం పెట్టగలం. రెండవది విశ్రాంతి. చాలా మంది మహిళలు రోజంతా పనులతో పరుగులు తీస్తూ ఉంటారు, కానీ తమకు విశ్రాంతి ఇవ్వడం మాత్రం మర్చిపోతారు. శరీరానికి, మనసుకు కూడా విశ్రాంతి చాలా అవసరం. కొంత సమయం కూర్చుని ఏమీ చేయకుండా ఉండడం కూడా ఒక విశ్రాంతి. మంచి నిద్ర, చిన్న విరామాలు, మనసుకు నచ్చిన పని చేయడం ఇవన్నీ శక్తిని తిరిగిస్తాయి. విశ్రాంతి తీసుకున్నప్పుడు మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, కోపం తగ్గుతుంది, సంతోషం పెరుగుతుంది. మూడవది స్వీయ ప్రేమ. మనం ఇతరులను ఎంత ప్రేమిస్తామో మనల్ని మనం అంతే ప్రేమించాలి. చాలా మంది మహిళలు తమను తాము తక్కువగా భావిస్తారు, నేను సరిపోరు అనే భావనలో ఉంటారు. కానీ ప్రతి మహిళ ప్రత్యేకమైంది. తనలో ఉన్న బలాలు, ప్రతిభను గుర్తించాలి. తనకు నచ్చిన దుస్తులు ధరించడం, తనకు ఇష్టమైన పనులు చేయడం, తనని తాను అభినందించుకోవడం ఇవన్నీ స్వీయ ప్రేమలో భాగం. మనం మనల్ని ప్రేమిస్తేనే నిజమైన ఆనందం వస్తుంది. నాలుగవది ధ్యానం. మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం ప్రస్తుతాన్ని మిస్ అవుతాం. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకు కొన్ని నిమిషాలైనా కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా ఉపయోగకరం. ఇది ఒత్తిడిని తగ్గిస్తోంది, మనసుకు శాంతినిస్తోంది. ధ్యానం వల్ల మన భావోద్వేగాలను బాగా నియంత్రించగలం. చివరిది తృప్తి. జీవితంలో అన్నీ సంపూర్ణంగా ఉండవు. కొన్నిసార్లు మనకు కావాల్సింది రాకపోవచ్చు, కానీ ఉన్నదానిలో ఆనందం కనుగొనడం చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న విషయాల్లో సంతోషం పొందడం నేర్చుకోవాలి. కుటుంబంతో గడిపే సమయం, ఒక మంచి మాట, ఒక చిన్న విజయం ఇవన్నీ మనసుకు తృప్తినిస్తాయి. ఎప్పుడు మరింత కావాలి అనే ఆలోచన కంటే ఇప్పుడున్నదే సరిపోతుంది అనే భావన ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి మహిళ సంతోషంగా ఉండాలంటే ఆమె తనను తాను గౌరవించుకోవాలి, అవసరమైనప్పుడు నో చెప్పాలి, విశ్రాంతి తీసుకోవాలి, తనను తాను ప్రేమించాలి, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఉన్నదాంతో తృప్తి పొందాలి. ఈ చిన్న చిన్న నియమాలు జీవితాన్ని మార్చగలవు. మహిళ సంతోషంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది.